ఈ రాత్రి ఒక ప్రశాంతమైన గ్రామం ఒక విచిత్రమైన భయంకరమైన రహస్యాన్ని దాచుకుంది. రవి మరియు రేవతి తమ కొత్త పెళ్లి జీవితాన్ని ఆనందంగా ప్రారంభించారు. వారి బంధం ప్రేమ, నమ్మకం, సరళతతో మరింత బలపడుతుంది. దూరంగా పట్టణంలో రాజు తన చదువుల్లో నిమగ్నమై ఉన్నాడు. ఒక రాత్రి అతను తన కుటుంబానికి సర్ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. నేను ఈ రాత్రే వారికి చెప్పకుండా వెళ్ళి కలుస్తాను. అతను రాత్రి ఆలస్యంగా చేరుకుంటాడు. వారు నిశ్శబ్దంగా భోజనం చేస్తున్నప్పుడు 3 కంచాలు వడ్డించబడ్డాయి. ఏదో తేడాగా అనిపిస్తుంది. నేను వస్తున్నారని మీకెలా తెలిసింది? రవి అతన్ని ఆపి ఒక ఆశ్చర్యకరమైన విషయం చెబుతాడు. ఆ కంచం అమ్మ కోసం. ఆమె ప్రతి రాత్రి వస్తుంది. రాజు ముఖంలో ఆశ్చర్యం, అయోమయం కనిపిస్తాయి. అమ్మ చాలా కాలం క్రితమే చనిపోయింది. ఇది ఎలా సాధ్యం? రేపు ఉదయం నీకు అన్నీ స్పష్టంగా తెలుస్తాయి. రవి ప్రశాంతంగా చెప్పినా రాజు లోపల కలత చెందుతాడు. రేవతి అతని కోసం వెంటనే భోజనం సిద్ధం చేస్తుంది. గదిలో నిశ్శబ్దం అలుముకుంటుంది. ప్రశ్నలు పెరుగుతాయి. 3వ కంచం అలాగే ఉంది, ఎవరో కోసం ఎదురుచూస్తున్నట్టుగా. రాజు రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటాడు. ఉదయం ఒక విషయం అతన్ని లోపలికి కుదిపేస్తుంది. కంచం ఖాళీగా ఉంది, ఎవరో నిజంగా తిన్నట్టుగా. నిన్న రాత్రి నిజంగా అమ్మ ఇక్కడికి వచ్చిందా? రోజంతా గడిచినా అతని మనసు ప్రశాంతంగా ఉండదు. నిశ్చయంగా ఆ రాత్రే నిజం తెలుసుకోవాలని రాజు నిర్ణయించుకుంటాడు. మళ్లీ రాత్రి పడుతుంది. అదే విచిత్రమైన అలవాటు మొదలవుతుంది. రాజు నిద్రపోతున్నట్టు నటిస్తూ తన ప్రణాళిక వేస్తాడు. అతను మెల్లగా వంటగదిలోకి వెళ్ళి దాగి కూర్చుంటాడు. అర్ధరాత్రి నిశ్శబ్దం మరింత గాఢంగా మారుతుంది. నెమ్మదిగా అడుగుల శబ్దం వినిపిస్తుంది. ఎవరో వస్తున్నారు. మందమైన లాంతరు వెలుగులో ఒక నీడ లోపలికి వస్తుంది. రాజు ఊపిరి బిగపట్టి చూస్తూ ఉంటాడు. ఆమె రేవతే. ఆమె మృతుల కోసం పెట్టిన కంచం ముందు కూర్చుంటుంది. ఈ నిజం రాజు భయాన్ని తొలగించి అర్థాన్నిస్తుంది. అంటే ఈ విషయం వెనుక ఉన్న నిజం ఇదే. ఆకలి ఆమెను అదుపులోకి తీసుకుంటుంది. ఆమె వేగంగా తినడం ప్రారంభిస్తుంది. ఆమె మౌనంగా తిని ఎవరూ గమనించకుండా వెళ్ళిపోతుంది. ఏ ఆనవాళ్లూ లేకుండా ఆమె మాయమవుతుంది. రాజు అన్నీ అర్థం చేసుకుని ప్రశాంతంగా మారుతాడు. బయట పెట్టకుండా అతను ఒక తెలివైన ప్రణాళిక సిద్ధం చేస్తాడు. ఈరోజు మార్కెట్ నుంచి తాజా కూరగాయలు తీసుకురా. రాజు ఆమెకు అస్సలు నచ్చని కూరగాయలనే కొనుగోలు చేస్తాడు. రేవతి ఆ ఆహారాన్ని తినలేక ఇబ్బంది పడుతుంది. ఆ రాత్రి 3వ కంచం కూడా ఖాళీ కాకుండా అలాగే ఉంటుంది. రాజు తన ప్రణాళిక సరిగా పనిచేస్తోందని గ్రహిస్తాడు. ఈరోజు అమ్మ ఎందుకు రాలేదు? రోజులు గడుస్తాయి. ఇబ్బందులు రేవతిని మెల్లగా మార్చుతాయి. ఇప్పుడు నాకర్థమైంది. ఆమె ఎక్కువగా తింటుందని మనకు తెలియకుండా ఉండాలని అనుకుంటుంది. నిన్న నా కలలో అమ్మ వచ్చింది. ఆమెకు శాంతి లభించిందని, ఇక రానని చెప్పింది. రేవతి ఆశ్చర్యానికి గురవుతుంది. తన రహస్యం ఆమెను ఇంకా భారంగా చేస్తుంది. రాజు ఆమెకిష్టమైన ఆహారం తీసుకువచ్చి ప్రోత్సహిస్తాడు. నాకీ వంట చాలా ఇష్టం.
ఈరోజు మనం బాగా భోజనం చేద్దాం. మొదటిసారి వారు ఎలాంటి తీర్పు లేకుండా ఆమెను ప్రోత్సహిస్తారు. రేవతి, మొహమాటం లేకుండా తిను. తినడంలో సంకోచించకు. వారి మాటలు ఆమె భయాన్ని, మొహమాటాన్ని క్రమంగా తొలగిస్తాయి. చివరికి ఆకలి, ఆప్యాయత కలిసి ఆమె మొహమాటాన్ని పూర్తిగా చెరిపేస్తాయి. ఆమె సంతోషంగా, ఎలాంటి దాచిపెట్టకుండా తినడం ప్రారంభిస్తుంది. రవి తన తల్లి ఆత్మకు శాంతి లభించిందని నమ్ముతాడు. రాజు సంతోషంగా వెళ్ళిపోతాడు. అతని మౌన ప్రణాళిక అన్నీ మార్చేసింది. Moral stories.